ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంలోని అధికార బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. 7 మంది ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారితే 25 కోట్లు ఇస్తామంటూ తమ ఎమ్మెల్యేలకు ఆఫర్ చేసిందని కేజ్రీవాల్ ఆరోపించారు. 21 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ చర్చలు జరిపిందని, ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ ను త్వరలోనే అరెస్టు చేస్తామంటూ ఎమ్మెల్యేలను బెదిరించిందని అన్నారు. ఆప్ ను చీల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందన్నారు. అయితే ఆప్ ఎమ్మెల్యేలు అందరూ బీజేపీ కుట్రలను తిప్పికొట్టారని తెలిపారు. ఢిల్లీ మద్యం కేసులో దర్యాప్తు చేయడం లేదు, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. గత 9 ఏళ్లలో ఆ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇలాంటి కుట్రలు చాలానే జరిగాయని, కానీ అవేమీ సాధ్యపడలేదని అన్నారు. దేవుడు, ప్రజలు తమకు ఎల్లప్పుడూ మద్దతిచ్చారని, ఆప్ ఎమ్మెల్యేలంతా నిక్కచ్చిగా ఉన్నారని, ఈసారి కూడా కుయుక్తులు విఫలమవుతాయని కేజ్రీవాల్ బీజేపీపై మండిపడ్డారు. ఢిల్లీ ప్రజల కోసం ప్రభుత్వం ఎంత కృషి చేసిందో జనాలకు తెలుసంటూ కేజ్రీవాల్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. వాళ్లు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాము చాలా సాధించామన్నారు. ఢిల్లీ ప్రజలు ఆప్ ని అమితంగా ప్రేమిస్తారన్నారు. నకిలీ మద్యం కుంభకోణం సాకుతో అరెస్టు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకున్నారని కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.